గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనం, మొదటి ప్రేమలో తీయందనము. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ప్రస్తుతం నేను ఆత్మకూరు మున్సిపాలిటీలో వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీగా సచివాలయ ఉద్యోగం చేస్తున్నాను. సార్, నాకు మీతో ఉన్నటువంటి కొన్ని జ్ఞాపకాలు చెప్పాలను సార్. మొట్టమొదటిగా మనకు 6th క్లాస్లో రమణయ్య సార్ గారు వచ్చారు. రమణయ్య సార్ గారు చెప్పినటువంటి పాఠం ఎవరికైనా గుర్తుందా? మన విశ్వం అనేటువంటి సార్ పాఠాన్ని సార్ బోధించారు. అదేవిధంగా వచ్చేసి ఇంకా లింగన్న సార్ గారి గురించి చెప్పాలంటే, నా జీవితంలో ఇప్పటి వరకు లింగన్న సార్ గారు చెప్పినటువంటి పాఠాల్లో కిరణజన్య సంయోగక్రియ నేను ఇంతవరకు మర్చిపోలేదు. మనకు హిందీలో అక్షరాభ్యాసం చేయించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మన రామిరెడ్డి సార్ తప్ప. ఆయన నిజంగా సార్ మేము ఇప్పటికీ హిందీ ఆలుగు మేము రాయగలం సార్. ఈ వెంకటేశ్వర్లు
అందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? జమేనా? నా పేరు నవీన్ అసలు. నాకు 3 పిల్లలు. నా బిడ్డ 10th అయిపోయింది. నా పెద్ద కొడుకు 9th, చిన్న కొడుకు 7th క్లాస్. ఓకేనా? అందరికీ నమస్కారం. బాయ్ బాయ్. ఇది హాయ్. ఒక బాబు, పాప ఇంటర్ అయిపోయింది, బాబు ఇప్పుడు 9th క్లాస్కి వెళ్తాడు. ఇక్కడికి విచ్చేసిన స్నేహితులందరికీ నా నమస్కారాలు. సో నా పేరు వెంకటేశ్వరరావు. నేను సిఏ చార్టెడ్ అకౌంట్స్ చదివాను. సో ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. సో నాకు విద్యను అందించిన నా టీచర్స్కి నా ఒక విన్నపం, నాకు టీచింగ్ చేసి నన్ను ఇంత బాగా చేసిన మీ నాకు ఈ స్కూల్లో నేను చదవగలను, దీన్ని అర్థం చేసుకోగలను, నేను ముందుకు వెళ్ళగలను అనే భరోసా నాకు లింగన్న సార్ ద్వారానే దొరికింది. ఆయన ఏం చెప్పినా కూడా స్నేహితులకు అందరికీ నమస్కారం. నా పేరు చిన్న కాశీ, మాది గుంతకండాల. నేను ఇక్కడ వెంటనే వేంపేట బస్ స్టాండ్లో మా ఇల్లు ఉంటుంది. అప్పుడు ఉండేది, ఇప్పుడు లేదనుకోండి. నేను ఇక్కడ 8th క్లాస్ వరకు చదివాను. 8th క్లాస్ నుంచి నందికొట్కూరులో సెటిల్ అయినాను. ఒక 10 years నాగ సత్యనారాయణ డిఎడ్ అండ్ బిఎడ్ కాలేజ్కి ప్రిన్సిపల్గా పనిచేశాను. బసిరెడ్డి డిగ్రీ కాలేజీలో ఒక 15 yearsగా లెక్చరర్గా పనిచేశాను. ఇప్పుడు కూడా లెక్చరర్గా పనిచేస్తున్నాను. సాయంత్రం పూట రిపోర్టర్గా పనిచేస్తుంటాను. కాబట్టి కేసు అవ్వడం గుర్తుంటుంది, దాదాపు గుర్తుండకపోవచ్చు. ప్రస్తుతం నేను పంచాయత్ సెక్రటరీగా పాఠంలో స్కూల్లో నేను 6th నుంచి 9th వరకు చదివినాను. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. బాబు వచ్చేసి నంద్యాల పబ్లిక్ స్కూల్ చదువుతున్నాడు, 8th క్లాస్. పాప డిగ్రీ స్కూల్లో. నా పేరు ఓబ్లేసు, దాడ ఓబ్లేసు. నాకు ఒక బిడ్డ, ఒక కొడుకు. ఈ స్కూల్లో ప్రతిరోజు తన్నులు తినేది నేనే. ఎందుకంటే అందరికన్నా డల్ స్టూడెంట్ నేనే. రవిశంకర్ సార్ పేపర్ ఇస్తున్నాడంటే ఆ రోజు బాడీ బంద్ చేయాలా, లేదంటే తన్నులు తినాలా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రవీణ్ కుమార్. నాకు 2 అబ్బాయిలు, ఒకరు కనిష్కు, ఒకరు స్పీకర్. థ్యాంక్ యూ. ఆర్ ప్రసాద్. గురువులందరికీ పాదాభివందనాలు. నా పేరు గంటా మధుసుదాకర్, వేంపేట. బయట అయితే వెంకటరెడ్డి, స్కూల్ అయితే శ్రీనివాసరెడ్డి. నాకు 2 పిల్లలు, ఒక పిల్లోడు 10th క్లాస్, ఒక పిల్లోడు 8th క్లాస్. ఇట్లా గ్రామము. నాకు 3 కుమారులు. ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. గురువుల గారికి అందరికీ పాదాభివందనాలు తెలుపుతున్నాము. నా పేరు బాబు, ఉండేది వేంపేటలోనే, పుట్టింది ఇక్కడనే, పెరిగింది ఇక్కడనే. నేను వ్యవసాయం చేసుకుంటున్నాను. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నాకు ఒక్కటే మన కొరతగా ఉంది. భానుమకుల టర్నింగ్ దగ్గర నుంచి సైకిల్ పైన వచ్చేవారు. ఇక్కడికి ఈ నీలగిరి చెట్టు దగ్గరికి వచ్చేసరికి ఈ కానీ చెట్టు దగ్గర నేను ఈశ్వరయ్య మాట్లాడుతున్నాం. అప్పుడు మనకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సార్ మమ్మల్ని ఇద్దరిని చూసిన తర్వాత సార్కు విపరీతమైన కోపం వచ్చింది. రూమ్లోకి పిలిచినాడు. రూమ్లోకి పిలిచిన తర్వాత మంచి తాడు తీసుకున్నాడు. తాడు బాగా విని వస్తుంటాయి. ఇక్కడికి వచ్చినామంటే రవిశంకర్ సార్ యొక్క దెబ్బలు కూడా వస్తుంటాయి, శివరామ్ సార్ యొక్క స్టైలు, ఇట్లా ప్రతిసారి మన రామకృష్ణ సార్ వచ్చరికి యాక్చువల్గా మాకు అప్పుడు బాగా కేర్ తీసుకొని అందరు సార్లను బాగా ఇది చేసుకుంటూ మా బ్యాచ్ని సీరియస్ తీసుకొని మా మండలంలోనే ఈ స్కూల్ వచ్చరికి ఒక హైలైట్ చేసినాడు. సార్ వచ్చరికి నిజంగా ఫస్ట్ టైం అది మాకు రావడం. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
బాయ్ బాయ్. సారోల్ నోటు బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో.